తెలంగాణ ఏర్పడక ముందు ఇదే తెలంగాణ ఎట్టుందో మీరు ఒకసారి చూడండి. ఒకసారి అల్లాడిపోయిన జీవితాలు, సొమ్మసిల్లిపోయిన మనసులు, బతకలేక బతుకుతున్న జనాలు, బతకలేక ఉండలేక మహారాష్ట్రాలకు వలస వెళ్ళే జనాలు. ఎందుకంటే నీటి సౌలభ్యం ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, రవాణా సదుపాయాలు ఉన్నాయి. కానీ గతంలో ఎవరైతే కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న నాయకులు ఉన్నారో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకులు కాంగంటే అప్పటి నాయకులు వాళ్ళు చేసిన తప్పిదం వల్ల తెలంగాణ మొత్తం ఎడారిన పడ్డది, ఎడారిలా మారిపోయింది. అటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్కే దక్కుతుంది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుంది. ఉన్న తెలంగాణను, నిర్మించిన తెలంగాణను కొంచెం వడివడిగా అభివృద్ధి వైపు తీసుకెళ్తుంది. కానీ గతంలో నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది తెలంగాణకు ద్రోహం చేసిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా అందులో చెప్పుకుంటే ఇద్దరి పేర్లు, ఒకటి రోసయ్య, రెండోది కిరణ్ కుమార్ రెడ్డి. ఒకసారి నేను ఒక వీడియో ప్లే చేస్తాను, అది చూసిన తర్వాత మాట్లాడండి. ఆయన భాషను మార్చుకోమనండి. ఆయన భయపడి ఎవరు ఇవ్వటం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అవసరం ఉందని ఇస్తున్నాము. ఆయన ప్రాంతం కూడా 19 కోట్లు ఇచ్చిండేది అవసరం ఉందని. ఆయన భాష, ఆయన కాలర్ పట్టుకుంటే ఇక్కడ ఈలి రౌడీని ఆయన కాలర్ పట్టుకునే దానికి ఏందండి ఈ భాష? ఏంది భాష? గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ ప్రాంతానికి ఏది అవసరమో చూసిస్తాము. అది మీతో భయపడి మేము ఇస్తామనుకుంటే ఇంకా రాసి పెట్టుకో, ₹1 కూడా ఏం చేసుకుంటావు చేసుకో. సార్, నేను కూడా హైదరాబాద్ గడ్డలో పుట్టాను, హైదరాబాద్ గడ్డలో చదివాను, హైదరాబాద్ గడ్డలో పెరిగాను. నన్ను బెదిరించే దమ్ము నీ దగ్గర లేదు. భయపడేవాడిని కాదు, భయపడేవాడిని కాదు. ప్రేమతో తెలంగాణ ప్రాంతం వెనకబాటు ఉన్నదని, దాన్ని అభివృద్ధి చేసేదానికి కంకణం కట్టుకొని చేస్తున్నా. నేను ఎన్ని వేల కోట్లు మెదక్ ఇచ్చానో, మహబూబ్ నగర్కి ఇచ్చామో, ఖమ్మంకి ఇచ్చామో చెప్తాం మళ్ళా. కానీ మాట సక్రంగా రానియండి. ఇప్పుడు ఈ వాదన విన్నారు కదా, అసెంబ్లీ వేదికగా కిరణ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు గారి మధ్య జరిగిన సంభాషణ. దీన్ని బట్టి మీకేమనిపించింది? తెలంగాణకు ₹1 ఇవ్వం, చుక్క మంచినీటి కూడా ఇవ్వం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సభ్య సమాజాన్ని, ఆయన ముఖ్యమంత్రి స్థాయి పదవిలో ఉండి కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాట ఇది. తెలంగాణకు ₹1 ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే, అప్పట్లో తెలంగాణ నాయకులు ఏ మాత్రం మాట కూడా చెల్లించలేదు, నోటి నుంచి మాట రాలేదు. ఎందుకంటే వాళ్ళకు అధికారం కావాలి, ఎదురుగా మాట్లాడితే అధికారం పోతుంది, అధికారం పోతే ప్రాణం పోయిన రాజకీయ నాయకులకి. కానీ ఒక విషయంలో కోమటిరెడ్డి గారిని మెచ్చుకోవాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేసిన కోమటిరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి అప్పుడు వాళ్ళకి తెలియకుండా ప్రాజెక్టు జరిగినాయి. గతంలో వారు అధికారంలో ఉన్నారు, మంత్రి స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు కూడా మంత్రులుగా ఉన్నారు. అప్పుడు అంటే కోమటిరెడ్డి గారిని ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో తన పదవిని త్యాగం చేసి నల్గొండ ఎమ్మెల్యేగా తన పదవిని తృణప్రాయంగా వదులుకున్న గొప్ప ఉద్యమకారుడు కోమటిరెడ్డి గారు చెప్పుతారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు జరిగిన అన్యాయం, దురాగతం అంతా ఇంత కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సూటిగా చెప్పారు, తెలంగాణలో చీకటి బతుకులు ఉండాలి, తొండలు కూడా గుడ్లు పెట్టిన భూముల మీద నీళ్లు పోస్తే ఏమొస్తుంది అని తెలంగాణను అసహించుకునేలా మాట్లాడే నాటి రాజకీయ నీచమైన చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డి గారిది. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణను చూసి ముక్కు నోరు నేలకు రాసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు డెవలప్ చేశారు. అలాంటి తెలంగాణ మీద గతంలో పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి వ్యాఖ్యలు మీరు కూడా విన్నారు కదా. ఆ వ్యాఖ్యలు తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని ఏ విధంగా అంకితభావం ఉందో మీరు కూడా చూడొచ్చు. ఇది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.